హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒక వెహికల్ ఉందండి, మారుతి సుజుకి సియాజ్ అండి. ఎస్హెచ్ వేసి వీడియో అండి, 2016 మోడల్ ఉంది ఇది. ఆ, మీకు టోటల్గా బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ అనేవి నేను ప్రతి వీడియో చెప్తుంటాను. నేను చెప్పేది నేను అనిపించిందా లేదనేది మీకు కొంచెం చూసిన తర్వాత నాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇక కొంచెం చూసే వాళ్ళైతే తెలిసిపోతాయి కదా, నేను జెన్యూన్ చెప్తున్నది తెలిసిపోతుంది కదా, ఆ ఉద్దేశం కొన్ని ఆడుతున్నాను నేను. నాకు కూడా పాజిటివ్గా కొంతమంది అయితే రెస్పాన్స్ అవుతున్నారు. సరే ఓకే, వాళ్ళందరికీ ఎప్పుడైనా కానీ పేరు పని ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. సరే ఇప్పుడైతే నేను బయట నుంచి ఒకసారి చూపిస్తుంటా ఇంటీరియర్ వెహికల్. ఇది డైరెక్ట్ ఓనర్ అండి వెహికల్, ఓకేనా. ఒకసారి మీరు చూసుకున్నాక మీకు నచ్చితేనే నాకు కాల్ చేయండి, ఓకేనండి. సరే లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనండి. ఇదే మనం చెప్పిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్, ఇది వీడియో ఇది. సరే ఒక్కటిసారి అయితే మీరు బయట చూసుకోండి, మీకు స్క్రాచెస్ కానీ అట్లాంటివి ఏమున్నాయని చెప్తాను. కాకపోతే మీకు స్క్రాచెస్ ఏం కనిపించవు, చిన్న చిన్న టచ్లు మాత్రం అయినాయి. నేను ఒరిజినల్ చెప్తున్నా, లేక కొంచెం చూడండి సార్, చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది. ఏదో ముందు ఏదో 3 సెకండ్లు చూసి ఓకే అనిపించుకుంటే అంతకు మించి నేనేం చెప్పలేకపోతున్నా. కొంచెం మంది అర్థం అవుతలేదు, అర్థం చేసుకుంటలేరు, ఓకేనా. మనం ఎంత జెన్యూన్ చెప్పండి, మనుషులకు మనం అర్థం కాము కాబట్టి సరే వదిలేద్దాం అట్లనే. సరే ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకుందాం, ఎట్లా ఉందో మీకు కూడా తెలిసిపోతుంది, ఓకేనా. కింద మ్యాటింగ్ ఓకే పర్ఫెక్ట్ ఉంది. ప్లస్ అట్లనే ఇక్కడ ముంగట సీట్ కూడా చూసుకున్నా కానీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ముంగట డోర్ సైడ్ మాత్రం ఇది డైరెక్ట్ ఉన్నది కాబట్టి కొంచెం ఇది క్లీన్ చేయించుకోలేడు. మీకు జెన్యున్గా చెప్పే వాళ్ళు దొరకడం కష్టం ఉంటుంది సార్. మీరు ఎవరు చెప్తే వాళ్ళు ఓకే ఓకే అని జబ్బలు ఎగరేసుకుంటూ పోకండి, కొంచెం చూడండి, ఓకేనా. సరే ఒకసారి దీనికి మ్యాటింగ్ చెక్ చేసుకుందాం. నిజాలకి ఎప్పుడు కూడా స్థానం లేదని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే అటు సైడ్ చూసుకున్నారు కదా, ఒకసారి ఇటు కూడా చెక్ చేసుకుందాం. ఎంత మంచిగా చెప్పినా కానీ మనం అర్థం కాం కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం. సరే సీట్ చూసుకుంటే ఈ ముంగట సీట్ మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది. అది నడుస్తుంది, కాకపోతే ఉన్నది చెప్పాలి కాబట్టి నేను చెప్తాను నేను, ఓకేనా. సీట్ల వరకు చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఓకేనా. సేమ్ అట్లేగా మీకు ఇటు సైడ్ మొత్తం చూపించుకుంటూ అటు సైడ్ కూడా చూపుతాను నేను. ఏసీ మాత్రం ఓకే, నార్మల్ యావరేజ్ ఉంది. సేమ్ అదే డోర్ కూడా ఇది చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా కొంచెం వాష్ చేయించలేదు ఇల్లు, ఓకేనా, ఓనర్ది ఇది. సరే అట్లా బ్యాక్ సైడ్ చేసుకుందాం సార్. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కూడా సేమ్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 6,20,000 చెప్తున్నారు సార్. ఇది మీరు అవసరమని కూడా చెక్ చేయించుకోవచ్చు, చూపించుకోవచ్చు. అది నా ప్రైస్కు నాకు ప్రైస్ సంబంధం ఉండే సార్. ఒకసారి ఇది చూసుకుందాం, ఓకేనా. ఓనర్ ప్రైజ్లకు మనకు సంబంధం ఉండే సార్. ఏదైనా కానీ జెన్యూన్ చెప్తాను నేను. ఎందుకంటే రేపు వచ్చి నన్ను వారి అన్నకి ఇట్లా జరిగిందని చెప్పేసి నాన్న కూడా అడగదు కాబట్టి నేను మీకు చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాను నేను, ఓకేనా. ఇది కూడా చూసుకుంటే ఓకే ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. మీకు ఫస్ట్ నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు ఉద్దేశంతో చెప్పగలరు సార్, నేను అంతకుమించి ఏం లేదు. అది కూడా అర్థం చేసుకోకపోతే దానికి బాధ్యత మాత్రం మనం కాము, ఓకేనా. ఇది కూడా ఓకే ఉంది. ఇటు సైడ్ డోర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే, ఏవి మాత్రం చేంజ్ కాలేవు. ఇది కూడా ఒకటి చెప్తాను. ఇది నేను ఈరోజు డేట్ ఎంత అనేది, ఈ 9వ డేటు 4వ నెల 2025. ఈరోజు నేను షూట్ చేస్తున్న ఈ వీడియో ఇది. నేను మీకు నెక్స్ట్ డేనే ఖచ్చితంగా పోస్ట్ చేస్తా, ఓకేనా. సరే ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి, టైర్స్ చూసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా టైర్ వచ్చేసి ఓకే ఉంది, డీజిల్ వెర్షనే. మారుతి సుజుకి సియాజ్ ఎస్హెచ్ వేసి ఇది వీడియో. ఇది ప్రైస్ మాత్రం 6,20,000 చెప్తున్నాడు. సరే అట్లాగే మీకు వెనక టైర్ చూపిస్తా చూడండి. వెనక టైర్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. అంటే 4 టైర్లు మాత్రం 90% 80% వరకు ఉంటే ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. రీడింగ్ కూడా చూపిస్తాను మీకు, ఇది కూడా ఓకే ఉంది. సరే ఇప్పుడు రీడింగ్ గ్లాసెస్ చూపిస్తా. ఆప్రానా మీకు బయట చిన్న స్క్రాచెస్ ఎందుకు కనిపించట్లే అంటే ఆల్రెడీ ఇది టచ్ అప్ లైవ్ ఉన్నాయి కాబట్టి మీకు కనిపిస్తలేదు, అందుకోసం మీరు చూపించలేదు, ఓకే. బాగా చెక్ చేసుకుంటే ఓకే ఉంది, బాగా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు.
నేను ప్రతి వీడియోలో చెప్తున్నా సార్, ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సార్ ఆప్రాన్ అని చెప్పేసి అంటాను. ఓకేనే, అది కూడా ఓకే ఉంది. ముంగట చౌపట్టి కూడా ఓకే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇంజిన్ సౌండ్ తీసుకుంటే కూడా ఓకే, నార్మల్, పర్లేదు, బాగానే ఉంది. ఇంజిన్ సౌండ్ మాత్రం సైలెంట్ ఉంది, బాగా మరి రఫ్ ఏం వాడలేదు కాబట్టి ఓకే ఉంది. రీడింగ్ కూడా మీకు చూపిస్తాను. హెడ్ లైట్ వచ్చేసి ఓకే ఉంది సార్, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ ఓకే ఉంది. చూసుకోవచ్చు ఈసారి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. సరే గమనించాలి ఒకసారి. అదే తప్పులు చిన్న మిస్టేక్ చెప్పినా కానీ లోలి చేస్తారు, అది కొంచెం చూసుకోండి. ఇది కూడా సేమ్ ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. అట్లాగే మీకు మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ పనిచేస్తుంది. ఇక డోర్ సైడ్ ఇక్కడ చిన్నగా స్క్రాచ్ ఉంది అంతే. ఓకేనా, ఏ చిన్న చిన్న స్క్రాచెస్లు ఏమున్నాయి అనుకుంటే రేపు వచ్చిన తర్వాత మీరే మళ్ళీ కోపానికి వస్తారు కదా. మీ మీద భయం అన్న ఉండాలి నాకు, లేకపోతే మీరేమంటారు, అరే ఆడ చూపించలేరు రా అంటారు. అట్లా ఇది కూడా చూసుకుంటే ఓకే ఉంది, చూసుకోవచ్చు. అంటే ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఏదైనా డ్యామేజ్ ఉంటే నేను చెప్తా. నన్ను గుర్తించే వాళ్ళు ఇంకా చాలా తక్కువ ఉన్నారు సార్, ఇంకా గుర్తించండి, కొంచెం సపోర్ట్ చేయండి. అరే మనం చెప్పేది ఒరిజినల్ కదా, తెలుసుకుందాం అంటే మీకు తెలుస్తే కదా, అట్లా నాకు కూడా తెలిసిపోతున్నట్టు. సరే, ఇక్కడ ముంగడి గ్లాస్ వచ్చేసి ఇక్కడ బీజే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజీ ఉంది సార్, చూసుకోవచ్చు. మీకు ఇందులో ఏర్పడతాయి కదా గ్లాసులైనా మారితే తెలిసిపోతుంది. గ్లాస్ ఒక్కటి అంటే హీట్గానే వలగచ్చు, దానికి అట్లనే ఏం కాదు. ఇది కూడా చూసుకోవచ్చండి, ఇది బీజీ ఉంది. జెన్యూన్ అనేది ఎవరి నెంబర్ కాబట్టి మనం కూడా ఎంతవరకు చెప్పాలి అంతవరకు అయితే చెప్తున్నాను నేను. ఇది కూడా సేమ్ బీజీ ఉంది. ఓకేనా, ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వెహికల్ మాత్రం ఎట్లా ఉందండి. ఒక్కసారి వీడియో చూసినాక నాకు ఒకసారి కాల్ చేయండి, మీకు నచ్చిందా నచ్చలేదా తర్వాత విషయం. టైర్స్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి సార్, ఇవి టైర్స్ కూడా చెప్పమంటున్నారు. సరేనండి, ఓకేనండి. నేను ఇందాక చూపించే వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ అండి. వీడియో ఇది ఎస్హెచ్విఎస్ ఇది. ఓకేనా, మన వచ్చేసి 2016 ఉంది. రీడింగ్ అనేది ఇప్పుడు మీకు చూపించలే కదా, చూపిస్తా చూడండి. ఎందుకంటే మధ్యలో వచ్చిన అంటే నాకు ఒక చిన్న సజెషన్ కావాలండి, మీ దగ్గర నుంచి సజెషన్ కావాలి. మరి నిజాయితీగా చెప్పమంటారా, లేకపోతే ఏదో పై పైన చెప్పి వదిలిపెట్టమంటారా అనేది ఒకటి మీ సజెషన్ కావాలండి. ఓకేనా, సరే చెప్తా చూడండి ఇప్పుడు. ఓకేనండి, ఇది వచ్చేసి 95,000 ఉందండి. రీడింగ్ వచ్చేసి ఓనర్దే ఇది. ఓనర్ అంటున్నాడు నేనైతే ఏం చేయించాలంటున్నాడు. సరే, మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి. ముంగడ గ్లాస్ మాత్రం ఇక్కడ బ్రేక్ అయింది, మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒకటి ఇక్కడ చిన్నగా డాట్ ఉంది. మీకు అక్కడి నుంచి చూపించలేకపోయినా కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఓకేనా, వేరే గ్లాస్ మాత్రం ఏవి బ్రేక్ కాలేవు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, ప్రాబ్లం ఏం లేదు. సరేనండి, ఇందాక మనం చెప్పిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్. నేను ఆల్రెడీ చెప్పిన, అంటే నా తరపు ప్రయత్నం నేను మొత్తం చేసిన. మీ తరపు ప్రయత్నం ఏంటంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కొంచెం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మారుతి సుజుకి సియాజ్ అండి, 2016 మోడల్ ఉంది. టైర్స్ ఓకే ఉన్నాయి, 80-90% వరకు ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. ఇది సార్ దీని ప్రైస్ వచ్చేసి 6,20,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఓకేనండి, ఇంత మంచిగా అయిపోయింది, కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి సార్. ఏముంది సార్, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని వదిలిపెడితే నేను పెట్టే వీడియో ప్రతి వీడియో మీకు వస్తుంటాయి కదా. దానివల్ల మా బంధువులు చేసిరని చెప్పేసి నేను కూడా అనుకుంటా కదా. ఇట్లా అడుకోవాల్సి వస్తుంది అన్నట్టు, మీరు ఎత్తలేరు కాబట్టి. కొంచెం గుర్తించండి, ఏం పోయింది, మమ్మల్ని గుర్తిస్తారు. ఎన్నెన్నో వీడియోస్ మీకు చేసుంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ సమాజంలో మంచిగా మాత్రం విలువ లేదా సార్, నిజంగా చెప్తాను నేను. అంటే జనులు చెప్పే వాళ్ళకైనా కానీ జనుల మాటలకు విలువ లేదని అర్థం అయిపోయింది అట్లా. ఎందుకంటే దాదాపు నేను 2 years నుంచి కష్టపడి చేస్తున్నా కాబట్టి కనీసం నాకు గుర్తుంచుకుంటాను అనుకుంటున్నాను అట్లా నేను. ఓకేనా, సరే అండి, లేట్ చేయకుండా మళ్ళీ వెళ్తా నెక్స్ట్ వీడియోలో. జై జవాన్, జై కిసాన్, జై హింద్.